రకమైనటువంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నారే తప్ప ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి పోరాటాల్లోకి వెళ్ళేటువంటి నాయకత్వం అయితే నాకు కనిపించలేదని నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, నేను నాయకుని నన్ను వేదిక మీదకి పిలవకపోతే అల్లికి కోపం వచ్చి వెళ్ళిపోయి మనం పంచాయతీ పెట్టుకుండడమే చూసిన తప్ప ఈ సంఘాలల్లో ప్రజలను ఆకట్టుకొని ప్రజలకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోరాటంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని నేనైతే మన ప్రాంతంలో ఒక్కరినే చూసిన, ఆయనే కొరస నరసింహమూర్తి. అలాంటి పోరాటాలు అన్ని సంఘాలు కనుక చేసినట్లయితే మన తెలుగుకు గిరిజనేతరుడు కాదు, లంబాడాలు కాదు, ఎవడు కూడా రాలేడు అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నా. కనుక ఆ దిశగా మన సంఘాలు ఇప్పటికైనా మన మీద దాడి రెండు పక్కల నుండి జరుగుతూ ఉంది. ఒకటి లంబాడ వర్గం, ఒకటి గిరిజనేతర వర్గం మన మీద దాడి చేస్తూ ఉన్నది. ఆ దాడిని తట్టుకోవాలంటే మనం ఎంత కాంక్రీట్గా ఉంటే మనం వాటిని ఎదుర్కోగలుగుతామో ఆలోచన చేయండి. ఇట్లాంటి మనస్పర్ధలు పెట్టుకోకండి, పెట్టుకుంటే మనం ముందుకు పోలేము. కనుక ఏ భేషజాలు ఉన్నా కూడా భేషజాలన్నీ పక్కన పెట్టి మన